నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. గత కొంతకాలంగా అనేక వివాదాల్లో వేణుస్వామి ఇరుక్కుంటా ఉన్నాడు. ఆయన ఏ అంశంలోనైనా కూడా, అంటే గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కానీ, లేదు అంటే ఆయన పూజల వ్యవహారంలో కానీ, తర్వాత డిఫరెంట్ ఎపిసోడ్స్లో ఆయన ఇరుక్కుంటూ వస్తున్నాడు. ఇటువంటి సందర్భాల్లో తాజాగా ఒక వీడియో కామాఖ్య టెంపుల్ దగ్గర ఒక పూజారితో జరిగినటువంటి వాగ్వాదం వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు అక్కడ ఆ సన్నివేశం అక్కడ ఆ విధంగా జరిగింది, కానీ మీడియాలో వస్తున్నటువంటి కథనాలను బట్టి చూస్తే అతన్ని ఆ కామాఖ్య ఆలయ ప్రాంగణం నుంచి కూడా పంపించేశారు, గెంటేశారు అని వస్తోంది. కానీ వాస్తవంగా అక్కడ ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. కానీ అక్కడ జరిగినటువంటి వివాదం, వాగ్వాదం అయితే మాత్రం వీడియోలు బాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. కానీ ఒకరోజు ముందు అక్కడ ఇప్పుడు ప్రస్తుతం కామాఖ్య ఆలయం దగ్గర శక్తిపీఠం, ఆ శక్తిపీఠంలో దియోధనికి సంబంధించినటువంటి ఉత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఉత్సవాలప్పుడు కూడా ఈయన చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు. అక్కడ ఉన్నటువంటి పాండాలు కొంతమంది ఇతను తీసుకెళ్ళి అక్కడ డప్పులు వాయిస్తున్నటువంటి వాళ్ళతో కూడా వాళ్ళకు కూడా ఇతను డబ్బులు ఇచ్చి, తర్వాత అక్కడ రెయిన్బో చూపించే వీడియో కూడా ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్ట్ చేసుకున్నాడు. తర్వాత రోజు ఈ వీడియో, వాగ్వాదం వీడియో హల్చల్ చేయటం ఒక రకంగా చెప్పాలంటే వేణుస్వామి లాంటి వాళ్ళకి ఒక ఘోర అవమానంగా స్పష్టంగా చెప్పుకోవచ్చు, అటువంటి ఘటనగా చెప్పుకోవచ్చు. సో అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఆ వాగ్వాదం చోటు చేసుకుంది, మరి వేణుస్వామి అక్కడ గొడవ కారణాలు ఏంటి మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు విజ్ఞాన్ గారు జాయిన్ అవుతాం, డిస్కస్ చేద్దాం. సార్ విజ్ఞాన్ గారు నమస్తే. మనం గతంలో అనేక సందర్భాల్లో వేణుస్వామి గురించి మనం మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు ఆయన ఏదైతే కామాఖ్య ఆలయం కోసం వెళ్ళి అక్కడ తంత్రం ప్రకారం ఇక్కడ చాలామంది సెలబ్రిటీలు పూజలు చేయిస్తూ ఉంటారు, ఆయన ఆ శాస్త్రం ప్రకారం ఇక్కడ కూడా నడుస్తూ ఉంటాడు. ఇటువంటి సందర్భాల్లో ఆయన కామాఖ్య టెంపుల్లోనే గెంటేశారు అనే వార్తల్ని ఏ విధంగా చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వేణుస్వామి అనే అతను ఒక ట్రిప్ అడ్వైజర్ ఫర్ కామాఖ్య. ఆ ట్రిప్ అడ్వైజర్ కాస్త రాను ఎలా చెప్పుకుంటున్నాడు అంటే, అసలు ఐఎమ్ ద బిగ్గెస్ట్ ట్రిప్ అడ్వైజర్ ఫ్రమ్ హియర్ టు కామాఖ్య, కాబట్టి అసలు నా ట్రిప్పుల వల్లే ఇక్కడ నుంచి అక్కడికి ఫ్లైట్ వేశారు అని చెప్పుకుంటూ ఉండేవాడు. నవ్వు ఇక పూజలు అంటావా, నేను ఇది ఆల్రెడీ 1 month బ్యాకే చెప్పా. కానీ గాడ్ అయితే పవర్ఫుల్ గాడ్, కామాఖ్య గాడ్ అయితే వెరీ పవర్ఫుల్. నేను లాస్ట్ టైమే చెప్పా, 1 month క్రితమే చెప్పా, వేణుస్వామిని అక్కడ నాట్ అలౌడ్ అన్నారు అని. నేను అక్కడ కనుక్కున్నాను కాబట్టి చెప్పా. ఈయన ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఎదురైన ఇన్సిడెంట్ అది. ఆల్రెడీ 1 month బ్యాకే హీఈస్ నాట్ అలౌడ్ అని వాళ్ళు చెప్పుకున్నారు. వాళ్ళు అక్కడ పెద్ద పండ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలిసింది హీఈస్ అంటే చాలా ఎక్కువ వసూలు చేస్తున్నాడు డబ్బులు, 25 లక్షలు అట్లా తీసుకొని ఏవేవో చిన్న పూజలు చేయించేసి వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నాడు అని వాళ్ళకి పెద్ద పండగ తెలిస్తే ఆయన ఉండే చిన్న పండాలందరికీ చెప్పాడు, ఈ ఫెలో వస్తే మీరు ఎవరు పూజలు చేయకండి అని. అంటే ఈ నెల అక్కడ పూజ చేయలేడు, అక్కడ పూజలు వాళ్ళే చెయ్యాలి, వాళ్ళ దగ్గర పరిచయం చేయడానికి ఈయన వెళ్తాడు. ఈయన చెప్తే ఏం కావాలండి అని అడిగితే మీరేం మాట్లాడుతూ నేను చెప్తాను మీ తరఫున అంటాడు. ఇట్లా కావాలి, అవునా సరే కూర్చో పూజ చేయండి, అయిపోయింది. మళ్ళీ తర్వాత వీళ్ళకి ఎప్పుడో ఎంతో డబ్బులు ముందే ఇచ్చేసుకుంటాడు. ఇప్పుడు ఇంకా దీంట్లో ఈయన విమర్శించడానికి ఉన్న తెలివితేటలు ఏంటంటే, గతంలో కూడా నువ్వు జాతకాలు చెప్పడం ఐ అప్రిషియేట్ దట్. సెలబ్రిటీల జాతకాలు చెప్తే వినాలని అందరూ అనుకుంటారు, కానీ నువ్వేం చెప్తున్నావు, ఎవరికి పెళ్ళైనా ఎవరు ఎంగేజ్మెంట్ చేసినా వాళ్ళు విడిపోతారు, వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు రక్తంగా కూజేస్తారని పిచ్చిగా వాగితే నచ్చల. అండ్ ఇక ఈ పూజల్లో కూడా కొంచెం వక్రంగా వెళ్ళాడు. ఎలా ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటంటే, మాకు పిల్లలు పుట్టలేదండి, కామాఖ్యకి వెళ్తే అవుతారా అండి అని అడిగారు ఎవరో పాపం భక్తులు. అంటే ప్రొసీజర్ ఎట్లుంటుంది అంటే, నేను కొత్త ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ ఆలయం దగ్గర ఉండే హోటల్ ఏవైతే రూమ్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి వాళ్ళంట రాత్రంతా శృంగారంలో పాల్గొని ఆ తర్వాత అలాగే అసలు అంటే స్నానం గినాలు ఏమి చేయకుండా అట్లాగే మీ ప్రక్రియ అయిపోయిన తర్వాత అలాగే టెంపుల్ దగ్గరకు వచ్చి అమ్మని దర్శించుకుంటే మీకు పిల్లలు పుడతారు, అక్కడ ఇంకేదో ఒక పూజ చేయాలని ఏదేదో చెప్పుకొచ్చాడు. ఇది కాస్త అయిన తర్వాత వీళ్ళు పాపం వీళ్ళకి చెప్పడం మర్చిపోయినట్టున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పండ దగ్గర కూర్చున్న తర్వాత ఇదైతే అయ్యిందండి, తర్వాత ఏం చేయమంటారని అడుగుంటారు వాళ్ళు. మీకు ఇదంతా ఎవరు చెప్పారు అంటే తీసుకొచ్చినాడు. అందుకు ఆయన కోపం వచ్చి, ఇది పిచ్చి అన్నీ చెప్తున్నావు, నీ మీద ఆల్రెడీ ఇలా కంప్లైంట్స్ ఉన్నాయి, నువ్వు మళ్ళీ ఇది ఇట్లా చేస్తున్నావు అండ్ ఎంత వసూలు చేశాడంటే ఇంత వసూలు చేయాలి. వాళ్ళు మాట్లాడేస్తారు కదా, ఎందుకంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మేము ఏంటిది నిజంగా అంటే ఇప్పుడు వాళ్ళకి ఉన్న ఆశ ఏంటి, పిల్లలు పుట్టాలి. ఫైనల్ ఆప్షన్గా ఇక్కడికి వచ్చారు. ఎన్ని 5 లక్షలు పెట్టారో తెలియదు, 10 లక్షలు పెట్టారో, 25 లక్షలు పెట్టారు. ఇంటర్వ్యూలో సహజంగా మాట్లాడుతుంటారు, ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి బిట్టా లేదు అంటే భక్తులకి ఆయన అపాయింట్మెంట్లో భాగంగా వెళ్ళాడు తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నువ్వు ఉన్నావు
అక్కడ ఏం మాట్లాడకు మొత్తం నేను చూసుకుంటా అంటే 10లో 9 మంది వింటారేమో, ఒకడని ఎందుకు ఇట్లా అంటుండు అసలు ఏంటిది కనుక్కుందామని ఒక రాయేస్తాడుగా, అట్లా దొరికిపోయే వాళ్ళు కూడా ఉంటారు. నా ఈ సిచ్యువేషన్ అంతా పక్కన పెడితే నాకు వేణుస్వామి అంటే ఎందుకు అసహ్యము అంటే అదేంటిది విడిపోతారు చచ్చిపోతారు అని చెప్పడమే నాకు నచ్చదు. నెగిటివ్ ప్రాపగండా నాకు నచ్చదు. బట్ హియర్ ఐ అప్రిషియేట్ హిమ్ యాక్చువల్గా చెప్పాలి అంటే. రీజన్ ఇప్పుడు 70 లక్షల ఫ్లాట్ 1 కోటి రూపాయలకు అమ్మితే నీ టాలెంటే కదా, ఆయన కూడా అదే చేస్తున్నాడు. ఇప్పుడు గోవా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది అక్కడికి వెళ్తారు, ట్రావెల్ గైడ్ లాగా ఉంటారు, అన్నీ మేమే చూపిస్తాం ఇంత ఇవ్వంటాడు. ఈయన కూడా ఒక ట్రిప్ అడ్వైజర్, ఒక లగ్జరీ ట్రిప్ అడ్వైజర్ టు కామాఖ్య. వస్తున్నారు జనాలు, మాకు అది ఏం తెలియదండి ఎట్లా వెళ్ళాలి అని అడుగుతున్నారు, రా నేను చూపిస్తాను, దగ్గరుండి తీసుకెళ్తున్నాడు. ఎక్కువ ఛార్జెస్ ఏమో మరి వాడి ఛార్జెస్ అలా ఉన్నాయి, తప్పే ఉంది. నాకు ఈ బిజినెస్లో అయితే ఏం తప్పని నేను అన్ను. 5,000 చీర నువ్వు 50,000 అమ్మినా అది నీ టాలెంట్, అంతే నీ బిజినెస్ టాలెంట్. సో ఇప్పుడు వేణుస్వామి టాలెంటెడ్ గానే తను భక్తుల్ని వాళ్ళని బిజినెస్ చేస్తున్నాడు, టాలెంటెడ్ అబ్బా. అంటే అతను ఒక మీడియేటర్గా ఉంటూ డబ్బులు తీసుకుంటున్నాడు, దాంట్లో తప్పేమనిపించలే నాకైతే. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్లైనా కానీ ఒక రకంగా వేణుస్వామి అనగానే ఒక సెలబ్రిటీల హోదా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన కూడా తన సెల్ఫ్ సెలబ్రిటీగానే ఫీల్ అవుతూ ఉంటారు. వీళ్ళు కూడా ఎలాగే ఫీల్ అవుతున్నారు. వీళ్ళు ఎలా అంటే మనం ఒంటరికి వెళ్ళి కామాఖ్యలో చేయించుకున్నాం కంటే వీళ్ళతో వెళ్తే మాకు ఇంకేదో స్టేటస్ వచ్చినట్టు వీళ్ళు ఫీల్ అయ్యి డబ్బులు ఇచ్చుకుంటున్నారు. ఇచ్చుకొని తప్పే. ఆ పూజలు ఇక్కడ కూడా చేస్తారు కదా ఆయన, కొన్ని హోమాలు చేస్తాడు, తెలియాలి కదా. యాక్చువల్గా చేయకూడదు ఇవన్నీ, అక్కడ పండాలే చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఏంటి, ఇప్పుడు హిందీలో ఒరి అని ఒక ఆయన ఉంటాడు, అతను ఇట్లా చెయ్యేసి ఫోటో దిగితే 30 లక్షలు అంట. ఆయన చేత దిగించుకోవడానికి సెలబ్రిటీలు కూడా ఉత్సాహపడతా ఉంటారు, అంటే మేము 30 లక్షల ఖర్చు పెట్టాం వీడితో అని చెప్పుకోవడానికి. ఆ టైప్ ఆఫ్ థింగే ఇక్కడ వేణుస్వామి దగ్గర అయ్యేది. ఇంత సెలబ్రిటీ స్టేటస్ సంపాదించుకున్న వేణుస్వామి ఇప్పుడు అక్కడ సరే గెంటేశారనే వార్తలు వస్తున్నాయి, ఒకవేళ నిజంగా గెంటేశారలేదో తెలియదు, అక్కడ ఏం జరిగింది తెలియదు. ఒకవేళ అక్కడ ఏం జరిగినా ఆ వాగ్వాదం వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది. అవును, అక్కడ క్లియర్ గా వినిపిస్తుంది కొన్ని వర్డ్స్, నేను చెప్పకూడదు కానీ కొన్ని వర్డ్స్ అయితే వినిపిస్తున్నాయి. సో అటువంటి సందర్భాల్లో ఆయనకు అవమానం జరిగిందని అనుకోవచ్చా లేదా? జరిగిందంటే ఆల్రెడీ నేను చెప్పా కదా 1 month బ్యాక్, నీ వేషాలు బాగాలేవు అక్కడ అందరికీ తెలిసిపోయింది నువ్వు ఇలా తీసుకుంటున్నావని. ఈవెన్ దో హీఈస్ రిపీటింగ్ ద సేమ్. నువ్వు నీట్గా అంటే ఎక్కువ తీసుకుంటున్నావని వాళ్ళకి ఎందుకు నచ్చలేదో నాకు తెలియదు. ఎక్కువ తీసుకోవడం నీ ఇష్టం అబ్బా, నువ్వు ఎంతైనా తీసుకో ఇచ్చినప్పుడు. అదే రీజన్ ఉందా, ఇంకేమైనా వేరే రీజన్స్ ఉన్నాయి? ఈ పిచ్చి పూజలు చెప్పకూడదు. నువ్వు తనని తీసుకెళ్ళి అక్కడ వదిలేయి, అక్కడ వాళ్ళు ఏది చేస్తే చేయించు, మంచో చెడో వాట్ ఎవర్ వాళ్ళ కస్టమర్. ఒకసారి గొడవ జరిగినటువంటి వీడియో కూడా చూద్దాం. చూద్దాం. हैदराबाद में जाके इधर आके सेक्स करना है। कहाँ बोला है वीडियो कहाँ है जैकिसन भैया? कल और 10 मिनट में पूछना हो गलत तुमने बोली नहीं देखा, गलत बोली पूजा। आपको पता है अंदर क्या है? डू यू नो व्हाट इज देयर? What is there? Do you know what is unity of mother? Do you know Buddha? माता मांगे कितना वो भागेगा जानता है इधर से? How many fraud? No. How many fraud people I have get out? How many fraud people I have get out? You know? Don't do. Be always speak to you. Don't say here are the sex करना है what बोलो? YouTube पे क्या बोला मुझे दिखाया. సో ఇప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత వేణుస్వామి కాస్త వేణు స్వాహ అయిపోయినట్టుగానే కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ సీరియస్ గా అసలు వాళ్ళు అడుగుతున్నారు, ఇక్కడ ఏముందో తెలుసా నీకు, ఎంత పవర్ఫుల్ గాడో నీకు తెలుసా, అసలు నువ్వేం చేయదలుచుకున్నావు, నువ్వు పూజ చేస్తావు అని డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళు నేను ఏది పడితే చేస్తా అనుకుంటూ జనాలను తీసుకొని వెళ్ళాడు అక్కడికి. మంచి గెటప్ సెటప్ అంతా పెట్టుకొని వెళ్ళిపోయాడు, దొరికిపోయాడు. ఇక మీదట ఎవరు నమ్మే ప్రసక్తి లేదు. అండ్ ఎవరైనా సరే చచ్చిపోతారు విడిపోతారు అని చెప్పి ఇట్లాంటి వాళ్ళు భయపెట్టినా సరే మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం ధైర్యంగా ఉంటే సరిపోతుంది అంతే. ఎంత అంటే ఫేక్ కదా. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. సో మొత్తం మీద
ఏదో చేయబోయి ఏదో అయినట్టుగా ఇప్పుడు వేణుస్వామి ఏదో చెప్పి చేతులు కాల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కామాఖ్య టెంపుల్లో జరిగినటువంటి ఘటన వీడియో అయితే మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. సో అక్కడ ఏం జరిగిందని మీకు అనిపిస్తే ఆ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.